కష్టపడ్డ కార్యకర్తలు, జెండాలు మోసిన వాళ్ళు ఉన్నారు కదా నాయకులు. పాపం వాళ్ళు ఎల్లకాలం పార్టీ కోసం పనిచేసుకుంటే సావాలనేనా, లాస్ట్ దాకా చచ్చుడేనా, ఆ కుటుంబాలేనా, ఇక ఎవ్వరు అవసరం లేదా. ఇక ఏమవుతుందా, ఒక పేదోనికి ఒక టికెట్ ఇచ్చివని, లేపివని, అవకాశం ఇచ్చివని, ఆ బలహీన వర్గాలోనికి అవకాశం ఇస్తే వాడు లేస్తే రేపు పొద్దున ఆ చెట్టు కింద, అంటే వాడు మంచోడైతే ఓకే, కానీ ఆ చెట్టు కింద ఇంకో నలుగురు ఎదుగుతారు కదా, నాయకత్వం పెరుగుతుంది కదా. ఇప్పటి వరకు అసెంబ్లీ గేటు దాకాని కులాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? మీకు కూడా తెలవాలి అది. ఇప్పటిదాకా అసెంబ్లీ గేటును టచ్ చేయని కులాలు ఉన్నాయి, అసెంబ్లీ ఎక్కడుంటుందో తెలియని కులాలు ఉన్నాయి, రాజ్యాధికారానికి దూరంగా ముక్కి మూలిగి బతుకుతా ఉన్నాయి. ఈ దేశంలో మేము పుట్టింది ఈ అడక తినే బతికేనా మాది, ఇందుకేనా మేము ఉండేది, మమ్మల్ని ఎవడు అభివృద్ధి చేయడా, మా పేరు చెప్పుకొని దొంగలు దోసుకుంటా సీట్లు, ఓట్లు, పదవులు అన్ని వాళ్ళకైనా అని చెప్పి బాధపడే వర్గాలు చాలా ఉన్నాయి. ఈ ఆలోచన మనకు కలగాలి.